ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ఉచిత బస్సు కార్యక్రమం దివ్యాంగ శక్తి పథకాన్ని కాకినాడ జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మండపాక అప్పనదొర ఆధ్వర్యంలో వందలాది మంది దివ్యాంగులు హాజరయ్యారు. దివ్యాంగులందరితో కలిసి ఉచిత బస్సు పథకాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఇరిపాక శివకేశుల ఆలయం వద్దకు బస్సులో చేరుకున్న విభిన్న ప్రతిభావంతులకు భోజనం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే నెహ్రూ దగ్గరుండి వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దివ్యాంగులకు సౌకర్యవంతమైన జీవన విధానం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరదృష్టితో ఈ అద్భుతమైన పథకాన్ని రూపకల్పన చేశారని, దివ్యాంగుల సమాజంలో గౌరవంగా జీవించేందుకు వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దివ్యాంగుల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. सर फोटो के लिए सर చంద్రబాబు తీసుకో ఓకే మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగ సోదరులందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో దివ్యాంగ శక్తి పథకాన్ని ఏర్పాటు చేయడం ఈ రోజు మరి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. మరి జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేటలో మన జ్యోతుల నెహ్రూ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఇక్కడి నుంచి ఇరిపాక వరకు తీసుకెళ్లి అక్కడ ఆలయాన్ని దర్శించుకుని అక్కడే భోజనాలు చేసి అక్కడి నుంచి మళ్ళీ జగ్గంపేట రావడం జరుగుతుంది. మరి ఈరోజు గత వికలాంగులకి పాస్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా 50% సబ్సిడీతోనే మమ్మల్ని ప్రయాణించారు. మాకు 50% అంటే 100 రూపాయల టికెట్ ఉంటే 50 రూపాయల టికెట్ తీసుకోవచ్చు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏ విధంగా స్త్రీ శక్తి పథకాన్ని పెట్టి ఉచితం చేశారు, అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడానికి నిర్ణయించి ఈ రోజు నుంచి కూడా దివ్యాంగ శక్తి పథకాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రభుత్వానికి ఈరోజు అందరూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దివ్యాంగులకి అనేక పథకాలు ఇవ్వడంతో పాటు 6,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు అందిస్తూ దివ్యాంగులకు అండగా ఉన్న ఈ ప్రభుత్వానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తాం. నియోజకవర్గ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఉగాది కానుకగా గతంలో ఏ రకంగా అయితే స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందో రాష్ట్రం అంతా, అదే రకంగా మళ్ళీ విధి వంచితులైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగ సోదరులందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్లాలనుకున్నా సరే ప్రయాణ సౌకర్యం ఉచితంగా చేయాలి
వాళ్ళని కూడా మహిళతో పాటు సమానంగా చూడాలి అనేటటువంటి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఇవాళ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ద్వారా కల్పించడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే 40% దివ్యాంగులు ఎవరైతే ఉంటారో 40% ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్షన్ పొందడానికి అర్హులే, అలాగే ఈ బస్సు సౌకర్యాన్ని పొందడానికి కూడా అర్హులే. అంతేకాకుండా 70% ఉన్న వాళ్ళు కానీ అసలు మనిషి యొక్క సహకారం లేనటువంటి, సహాయం లేకుండా బయటికి రాలేనటువంటి వారు ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్నా వాళ్ళకు కూడా అటెండర్ని ఇవ్వడం జరిగింది. వారి తోటి ప్రయాణికుడికి 50% ఉచిత సబ్సిడీ ఇచ్చి ఈ ఉచిత బస్సులో వాళ్ళతో పాటు కూడా ప్రయాణం చేసి వాళ్ళకి సహకరించడానికి ఒక అటెండెంట్ కూడా ఇచ్చేటటువంటి సౌలభ్యం కూడా కల్పించడం జరిగింది. ఇది అంతా కూడా ఒక మంచి ప్రభుత్వంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది. అది నా చేతుల మీదుగా ప్రారంభించడం అన్నది అదృష్టంగా భావిస్తూ మొట్టమొదట ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట బస్ డిపో నుంచి ప్రారంభమై ఈ దివ్యాంగ సోదరులందరినీ కూడా ఏదైతే ఇరుపాకలో యాలానది ఒడ్డున శివకేశవుల క్షేత్రం ఉందో ఆ క్షేత్రానికి తీసుకెళ్లి ఆ క్షేత్రాన్ని దర్శింపజేసి తొలిసారిగా అక్కడ భోజన సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడి నుంచి మళ్లీ తిరిగి తీసుకొచ్చి ఈ బస్ డిపోలో దింపడం జరుగుతుంది. స్టేట్ అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. స్టేట్ అంతా కూడా ఈ స్టేట్ లో ఎక్కడికి వెళ్ళినా సరే 5 బస్సుల్లోనే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలన్నీ కూడా దివ్యాంగులకు వర్తిస్తాయి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.